ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మహిమగల నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదం నందును. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని చేత ఆశీర్వాదం పొందాలి అని కోరిక లేని మానవుడు ఉండడు. ప్రతి ఒక్కరికి ఒకే ఆశ, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటంగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండే వారిని దేవుడు ఆశీర్వదిస్తారంట. అంటే హృదయ శుద్ధి ఎవరైతే కలిగి యథార్థమైన భక్తి ఎవరైతే చేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని రాయబడింది. కనుక యథార్థమైన భక్తి చేస్తూ దేవుని వలన ఆశీర్వాదం నుండి మనము మన కుటుంబాలు దీవించబడదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.